హాయ్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ శ్రీదేవి. నేను మొన్న షార్ట్లో చెప్పా కదా, నేను ఈసారి ఆవగాయ వీడియో పెడతాను అని. కానీ ఆవగాయ వీడియో పెట్టడం స్టార్టింగ్ నుంచి పెడదాం అనుకున్నాను. నేను అది స్టార్టింగ్ నుంచి పెట్టడం మర్చిపోయానండి. అన్నయ్య వాళ్ళు మార్కాపురం నుంచి వస్తూ ఆవగాయ ముక్కలు తీసుకొచ్చారు, మామిడికాయ ముక్కలు మామిడికాయలు తీసుకొచ్చారు. 28 మామిడికాయలు తీసుకొచ్చారు. మేము అంతా కడిగి ఆరబెట్టుకొని అక్కడికి వెళ్ళి కొట్టించుకొని బెంగళూరులో ఒక ఏరియాకి వెళ్ళి జయనగర్లో కొడతారనమాట. అక్కడికి వెళ్ళి మామిడికాయ ముక్కలు కొట్టించుకొని మేము అంత తీసుకొచ్చి మళ్ళీ అన్నయ్య నైట్కి ఈరోజు రిటర్న్ అయిపోతున్నాడు మార్కాపురం. సో అన్నయ్యని సెండ్ ఆఫ్ చెప్పి అప్పుడు మొదలు పెడదామని అన్నయ్యకి బయలుదేరి వెళ్ళిన తర్వాత మేము మళ్ళీ ఫ్రెష్ అయ్యి స్నానం చేసి ఇంకా మళ్ళీ ఆవగాయకి మంచిగా పెట్టాలి కదా. సో అంతా పక్కడ్బందీగా ఇలా వేసుకొని తెలకంటే హెయిర్ ఎక్కడ పడకూడదు, ఇలా అంతా పక్కడ్బందీ ప్లాన్ చేసుకొని కూర్చున్నానా. వీడియో తీయడం మర్చిపోయినాను. సో అయినా పర్లేదు, కొంచెం ఆయిల్ అంతా కలిపాను. బట్ ఇక్కడి నుంచి గుర్తుకొచ్చింది కదా, ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి పెడదామని పెట్టాను. ఇప్పుడు నేను ఒక గిన్నెతోటి 5 ముక్కలు, ఇదేమో మామూలు ఆవగాయ, ఇదేమో పెసరావగాయకని తీసుకున్నాము. ఇంకా కొంచెం ముట్టెలు కట్ కాకుండా సైడ్కి వెళ్ళిన ముక్కలు ఉంటాయి కదా, వాటన్నిటి తీసి ముక్కల పచ్చడి కొంచెంగా పెడదామని దీంట్లో పెట్టాను. ఇదేమో మామూలు ఆవగాయ అనమాట. ఇక్కడ కారాలు 2 రకాలండి. ఇక్కడ బెంగళూరు మిరపకాయల కారం ఇదేమో గుంటూరు మిరపకాయ కారం. ఇది ఒంగోలులో రమణ కాయలంతా నీటి కడిగి మిషన్కి వేయించి పంపించాడు. ఇదేమో నేనే కడుక్కొని ఎండుమిరపకాయలు మిక్సీకి వేసుకున్నాను. సో 2, ఇది కలర్ చాలా బాగా వస్తుంది, అందుకని నేను ఈ బేడగ మిరపకాయలు ఇష్టపడతాను. బట్ ఇవేంటంటే ఎక్కువ కారం ఉండదు అనమాట. కొంచెం మనకు కారం కూడా ఆవగాయంటే కారం కావాలి కదా, అందుకని ఈ కారం ఇది మిక్స్ చేసి ఇప్పుడు వేస్తాను అనమాట. సో ఇదేమో పెసరావగాయకి అడిషనల్గా పెసరపిండి యాడ్ అవుతుంది, అంతే అండి. సో మనం ఇంకా ప్రాసెస్కి వెళ్దాము. ఇది ఫస్ట్ నేను ముక్కలకి కొంచెం ఆయిల్ వేసాను. ఆయిల్ వేస్తే కొంచెం ఎక్కువ మెత్తపడకుండా ఉంటుంది. ఆవగాయ అన్నాక ఎలా అయినా కొద్ది రోజులకి మెత్తపడతాయి ముక్కలు. బట్ ఫస్ట్ ఆయిల్లో కలుపుకుంటే ఏంటంటే అంత ఫాస్ట్గా మెత్తపడకుండా ఉంటుంది. కొంచెం పసుపు వేసాను. ఇప్పుడు నేను అలా ఇలా కలుపుతూ కొంచెం ఈ ఆవపిండి ఇక్కడి నుంచి ఇక్కడ టచ్ అయింది. బట్ ఫస్ట్ ముక్కల్లో నూనె వేసి కలుపుకున్నాం. దీంట్లో కూడా అంతే, ఫస్ట్ ముక్కల్లో నూనె వేసి పసుపు వేసి కలిపెట్టాను. దెన్ మనం కారము ఆవపిండి అంతా ఇప్పుడు యాడ్ చేస్తాం అన్నమాట. సో నెక్స్ట్ ఇప్పుడు ఇది 5 గిన్నెల ముక్కలకి, అంటే సమంగానే 5 గిన్నెల ముక్కలకి 1 ఆవపిండి. ఇదండి లెక్క. 1 కారం, ఉప్పు మటుకు కొంచెం తగ్గిస్తాను, చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇది బెంగళూరు మిరపకాయలు, బేడగే మిరపకాయలు అంటారు కదా, ఇది ఇంత తీసుకున్నాను. సో దీంట్లో గుంటూరు మిరపకాయలు కారపొడి కొంచెం యాడ్ చేస్తాను, అంటే కొంచెం అంటే మిగతా కూర. సో దీంట్లో 5 ముక్కలు మనం ఇప్పుడు 1 ఆవపిండి పెట్టుకున్నాము, 1 కారం. ఇక సాల్ట్, అందరూ మామూలుగా సాల్ట్ ఉప్పు కడిగి ఉప్పు ఎండబెట్టి అలా వేస్తారు కదా, నేనైతే ఈ పింక్ సాల్టే వేస్తానండి. మామూలు వైట్ ఉప్పు వేయను. నేను 2-3 ఇయర్స్ నుంచి ఇదే వేస్తున్నాను, పింక్ సాల్ట్. బట్ బాగుంది ఇది కూడా, ఏమి టేస్ట్లో ఏం తేడా రాదు, హెల్త్కి మంచిది అని నేను ఇదే స్టార్ట్ చేస్తున్నా, ఇదే వేస్తున్నాను, ఇంకా అదే కంటిన్యూ చేస్తున్నాను. సో ఇది మటుకు ఈక్వల్గా కారం వేసినంత వేయట్లేదు, ఇది కొంచెం తగ్గిస్తాను అనమాట. కొంచెం ఉప్పు ఎక్కువ పోతుందేమో, కావాలంటే 3rd డే కావాలంటే చూసుకొని మళ్ళీ మనం కలుపుకుంటాం కదా, అప్పుడు కావాలంటే యాడ్ చేయొచ్చు. ప్రస్తుతానికి కొంచెం తక్కువగా ఇలా 3/4 ఇలా వేస్తాం. సో ఇవండి, ఫస్ట్ ఆయిల్ వేసి కలుపుకున్నాము, కొంచెం 1 స్పూన్ పసుపు వేసాను. ఇంకా ఒకటి మెంతి పిండి యాడ్ చేయాలి, అది లాస్ట్ ఫైనల్, అది లాస్ట్లో యాడ్ చేస్తాను. ఫస్ట్ ఇది బాగా కలుపుకొని యాడ్ చేస్తాను. సో మెంతులు
నేను కొంచెం ఎక్కువ వేస్తాను మెంతులు, బాగుంటాయి, ఊరిపోతాయి కదా. సో ఇలా ఒక చారు మెంతులు ఇలా వేసుకొని, మెంతి పొడి కూడా బాగానే పడుతుంది. అందరూ కొంతమంది వేయించిన మెంతులు వేస్తారు. నాకు వేయించిన మెంతులు మళ్ళీ మన పచ్చడి అలాగా అనిపిస్తాయి, రోటి పచ్చడి లాగా. సో దీనికి పచ్చి మెంతులు పొడే వేస్తాను నేను. అంటే అందరూ వేస్తారు లేదు, కొంతమంది వేస్తుంటారు, కొంచెం లైట్గా ఫ్రై చేసి పొడి చేసి వేస్తారు. నేను ఇలా పచ్చిదే వేస్తాను. సో మరి ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుందేమో. ఒక టూ స్పూన్స్ అంత పొడి అనుకోండి, ఇలా వేయచ్చు. ఇది నా స్టైల్ లాగా అండి. దగ్గర అందరు ఇలాగే పెడతారు. ఇంకా లాస్ట్లో వెల్లుల్లిపాయలు వేసుకునే వాళ్ళు వేసుకుంటారు, మేము అసలు వెల్లుల్లిపాయలు వేయము. సో అదే ఆప్షనల్, మనకు కావాలంటే బాగా ఒక ఇన్ని వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు. ఎర్రటి టబ్లో ఎర్రటి ఆవకాయ రెడీ. ఇంకా ఈరోజు కొంచెం నూనె తక్కువ వేసుకున్నా థర్డ్ డేకి తెలుస్తుంది ఇంకా ఎంత పడుతుంది ఏంటి అనేది చూసుకొని ఆ రోజు కలుపుకోవచ్చు. బట్ ఇదే ఇవాళ ఇలా ఉన్నట్టు ఉంటుంది. ఊరి ఉప్పు అంతా బాగా కరిగి మామిడి ముక్కల్లో నుంచి ఊట వచ్చిన తర్వాత ఈ ఆయిలే బాగా పైకి తేలి ఇదే ఎక్కువగా అయిపోతుంది అన్నమాట. సో ఇలా మనకి ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇంకా ఆయిల్ చాలలేదేమో అనుకోకూడదు, థర్డ్ డే చూసుకోవాలి. సో ఇంకా ఈ ఆవకాయ రెడీ అయిపోయిందండి. సో మూత పెట్టేసి నీట్గా ప్యాక్ చేసి 3 days ఒక సైడ్ పెట్టేయడమే. సో నెక్స్ట్ పెసరావకాయ. ఇప్పుడు పెసరావకాయకి కూడా దీంతో 5 డబ్బాలు వచ్చాయి. సో పెసరావకాయకి కొంతమంది ఉత్త పెసరపిండి వేసి ఆవపిండి వేయరు అసలు, కానీ మా అమ్మ ఆవపిండి కూడా వేసేది, నేను కూడా వేస్తాను. ఆవపిండి అవుతే మళ్ళీ ఆవకాయలాగా అనిపించదు కదా. సో పెసరావకాయ విత్ ఆవపిండి. గుంటూరు సైడ్ మా పిన్ని వాళ్ళప్పుడు ఉత్త పెసరావకాయకి ఉత్త పెసరపిండే వేసేవాళ్ళు, ఆవపిండి వేసేవాళ్ళు కాదు. నేను ఇలాగ వేస్తాను. సో ఇది ఒక బౌల్ వచ్చింది, ఇంకా కొంచెం ఉన్నా కూడా బాగుంటుంది. ఇది ఇంతే వచ్చింది. ఓకే, ఒకటి ఇది, తర్వాత మళ్ళీ కారం, ఇది కూడా సేమ్ 5కి 1 లెక్కన. సో ఇది గుంటూరు కారం వేసాను. ఇప్పుడు బేడకి కారం వేస్తున్నాను. రెండు కలిపి ఒక బౌల్ అంతా కారపొడి, సాల్ట్ కొంచెం తక్కువే పడుతుంది. పెసరవకాయ కమ్మగా ఉంటుంది కదా, మరి ఎక్కువ ఉప్పు తీసుకోదన్నమాట. అందుకని ఇంకా కొంచెం ఇందాక ఆవకాయ కన్నా కూడా కొంచెం పెసరవకాయ తక్కువ తీసుకున్నాను. ఇది కూడా అంతే, కావాలంటే థర్డ్ డే ఇంకొంచెం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మెంతిపొడి, మామూలు ఆవకాయకు వేసినట్టుగా మెంతిపొడి ఒక చారటి, మెంతులు
సో ఇంత పెసరపిండి తీసుకున్నాం కదా, అంతే ఆవపిండి కూడా ఇప్పుడు ఇదే డబ్బాతో ఆవపిండి 5 మామిడికాయ ముక్కలు నేను తీసుకున్నాను. ఒక పెసరపిండి డబ్బా, ఒక ఆవపిండి డబ్బా, ఒక కారం డబ్బా, ఇంతకు ఉప్పు, ఇన్ని మెంతులు, ఇంత మెంతిపిండి. సో ఓవరాల్ పెసరకాయకి ఇది నేను వేసే మెజర్మెంట్. సో ఇంకా మెంతి పొడి అన్నీ వేసుకున్నాము. ఇంకా లాస్ట్లో ఆయిల్. ఆయిల్ ఎంత వేయాలి అంటే నాకు కొలత ఆయిల్ పెట్టుకుని నాకు కొలత తెలియదు. నేను చూసుకొని ఆ ముక్కలుకి ఇలా సరిపోతుంది అనేదా వస్తూ ఉంటానండి. నాకు ఇదొక్కటే ఎట్లా చెప్పాలో కూడా నాకు తెలియదు. ఎంత ఆయిల్ వేస్తాను అనేది కూడా నాకు ఇప్పటికీ, అందుకని మరింత ఆయిల్ తెచ్చి పెట్టుకుంటాను నేను. సో తెచ్చి పెట్టుకొని చూసుకుంటూ వేస్తాను. స్టార్టింగ్ ఇట్లా ఇలా 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 కలిపితే ఇంతవరకే చాలు అనిపిస్తుంది. థర్డ్ డే మాత్రం నాకు తక్కువ అనిపిస్తే మంచిగా బాగా పోస్తాను అనమాట. అంతే. పెసరావకాయ అన్నిటికన్నా చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇది పెసరావకాయ ఏదో వేడి చేయదు అంటారు. సో అందుకని పిల్లలకి కూడా బాగా ఇష్టంగా టేస్టీగా ఉంటుంది. ప్లస్ మనకి ఆ పెసరపిండి కదా, మరి ఆవకాయ ఎంత మామూలు ఆవకాయ ఎంత వేడి చేయదు అనే ఒక ఫీల్ కొంచెం ధైర్యంగా పెట్టచ్చు. ఏదైనా ఇంట్లో ఇలా హెల్దీగా బయట కొనుక్కోకుండా మంచి నూనె, ఆర్గానిక్ నూనె వేయించుకొచ్చుకొని ఇలా, సో హిమాలయన్ సాల్ట్, సో ఓవరాల్గా మనం చేసుకునే ఇలా చేసుకుంటే అదేదో హెల్దీ అనే ఫీలింగ్. ఆవకాయ మంచిదే అని కాదులవల్లి చెప్తూ ఉంటాడు కదా, బట్ ఆయిల్స్ మటుకు మంచిగా జాగ్రత్తగా చూసుకొని ఇలాంటిగా నువ్వుల నూనెతో కూడా పెడతారు. నువ్వుల నూనె వాసన కొద్ది రోజులకి ఏదో వాసనలాగా అనిపిస్తుంది. నేను అందుకని వేసిన పప్పు నూనె వాడతాను. చాలామంది పప్పు నూనె నువ్వు పప్పు నూనెతో చేస్తుంటారు. నాకు మటుకు వేసిన పప్పుల నూనె అలవాటండి. ఇది నా ఆవకాయ స్టోరీ. సో ఇంకా చిన్న ముక్కలు కొంచెం ఉన్నాయి కదా, దాంట్లో చిన్న చిన్న గ్లాస్తో ఉప్పు కారం వేసి మెంతిపిండి కలిపి, దానికి మటుకు ముక్కలు పచ్చడి మిగిలిన ముక్కలు కొంచెం కరెక్ట్గా కట్టు కాని ముక్కలు అన్నీ కలిపి అంత అయినాయి కదా, దాన్ని మటుకు ఏం చేస్తానంటే ఒక చిన్న గ్లాస్ కారపొడి, 1/4 గ్లాస్ ఉప్పు, మెంతులు మటుకు దానికి వేయించుకొని వేస్తాను అనమాట. ఒక స్పూన్ అంత మెంతులు లాస్ట్లో తిరగమాత పెట్టుకుంటాను. అదనమాట, అది ఫైనల్ అది. సో దానికి ఇంక పెద్ద వీడియో ఏం చేయను. ఇంతవరకే. బాయ్.